రోజురోజుకి ప్రపంచ జనాభా అమాంతం పెరుగుతోంది. 2023 నాటికి ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, జనవరి 1, 2024 నాటికి అది 800 కోట్లకు చేరుకుంటుందని యుఎస్ సెన్సస్ బ్యూరో గురువారం వెల్లడించింది. దీని నియంత్రణ కోసం ప్రపంచ దేశాలని ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ జనాభా నియంత్రణకు అనేక వ్యూహాలను అవలంబిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం దీనికి భిన్నంగా ఎక్కువ మంది పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నాయి. దీనికి కారణం ఆయా దేశాల్లో జనాభా తగ్గిపోవడం, పని ఒత్తిడి, రకరకాల కారణాలతో పిల్లల్ని కనేందుకు కొత్తగా జంటలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎక్కువ మంది పిల్లల్ని కన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ దేశంలో జనాభా సంఖ్యను పెంచేలా జపాన్ వంటి పలు దేశాలు చర్యలు చేపట్టాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు. నైజీరియా దేశంలోని సెంట్రల్ నైజర్ స్టేట్ నివాసి మౌలానా మహమ్మద్ బెల్లో అబూబకర్ ఏకంగా 130 మంది మహిళలను పెళ్లి చేసుకుని 203 మంది పిల్లల్ని కన్నాడు. ప్రస్తుతం మహమ్మద్ ఈ లోకంలో లేడు. అతను మరణించిన తర్వాత కూడా ప్రజలు అతన్ని ఈ కారణంతో గుర్తుంచుకుంటారు. బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో అబూబకర్ మాట్లాడుతూ, ఒకే భార్య ఉండటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కానీ వారి ఆరాధ్య దైవం అతనికి 130 మంది భార్యలను మెయింటైన్ చేసే శక్తిని ఇచ్చాడన్నారు. అతని భార్యలు చాలా మంది అతని దగ్గరకు సలహాల కోసం వచ్చేవారు. మౌలానా తన విద్యార్థులను మాత్రమే వివాహం చేసుకున్నాడు. అనేక వివాహాలు చేసుకున్నందుకు అబూబకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ అతని భార్యలు అతనికి మద్దతు ఇచ్చి జైలు నుండి విడుదల చేశారు. అయితే అతని జీవిత కాలంలో అబూబకర్ మరొకరిని వివాహం చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.